ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. ఇక ఇరాన్ కూడా మిసైల్ దాడులతో ధీటుగా జవాబిస్తోంది. దీంతో మిడిల్ ఈస్ట్ మంటల్లో చిక్కుకుంది. ఇప్పుడు గల్ఫ్ వార్ మరికొన్ని వారాలు జరిగే అవకాశం ఉండడంతో బంగారం వెండి ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికీ సామాన్యుడికి అందని ద్రాక్షలా తయారైన పసిడి వెండికి ఇక పట్టపగ్గాలుండవా? అవి రాకెట్లా రయ్యమని దూసుకుపోతూనే ఉంటాయా? సమీప భవిష్యత్తులో అయినా గోల్డ్ సిల్వర్ రేట్స్ తగ్గే అవకాశం ఉందా లేదా? పెరిగిన ధరలు కొనసాగుతాయా తగ్గుతాయా? బంగారం వెండి ధరల గురించి మార్కెట్ చెబుతున్న అనుభవాలు ఏంటి? నిపుణులు ఏం చెప్తున్నారు? అటు దూసుకెళ్తున్న మిసైళ్లు, ఇటు రాకెట్లా దూసుకెళ్తున్న గోల్డ్ సిల్వర్, తగ్గేదే లేదంటున్న పసిడి వెండి. ఇంకెన్నాళ్ళీ పరుగులు? వార్తో పుత్తడి వెండి రేట్లకు రెక్కలు. ఇదో రకం సమరం. బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. అమెరికా ఇజ్రాయెల్ చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించడం, ఇరాన్ కూడా అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ప్రతిదాడులు చేపడుతుండటంతో పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు చెలరేగుతున్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు వేగంగా స్పందించే స్వభావం కలిగిన బంగారం వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగానూ వీటి ధరలకు రెక్కలొచ్చాయి. యుద్ధం తీవ్రం కావడంతో బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితంగా ఉండే బంగారం వెండిలోకి మళ్లిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరిగింది. స్పాట్ గోల్డ్ ఔన్స్ రేటు $5,410 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఔన్స్ అంటే సుమారు 31 గ్రాములు. ఇక సిల్వర్ ఔన్స్ సుమారు $96 దగ్గర కొనసాగుతుంది. డాలర్తో రూపాయి మారకం విలువ 91.45గా ఉంది. దీన్ని అనుసరించి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు $1,73,000 చేరింది. ఒక్క రోజులోనే తులం బంగారం రేటు $5,350 పెరిగింది. ఇక వెండి ధర కూడా భారీగా పెరిగి మళ్లీ $3 లక్షల మార్కును దాటింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజిలోనూ బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. ఏప్రిల్ కాంట్రాక్ట్ 10 గ్రాముల బంగారం ధర ఒక్క రోజులోనే దాదాపు 5% పెరిగి 1.69 లక్షలకు చేరింది. అంటే ఒక్క రోజులో 6,000 పైనే పెరిగింది. మే నెల కాంట్రాక్ట్ కిలో వెండి ధర కూడా 15,000కు పైనే పెరిగి 2.97 లక్షల దగ్గర ట్రేడ్ అవుతుంది. యుద్ధ సమయాల్లో స్టాక్ మార్కెట్లు, కరెన్సీలు అస్థిరతకు లోనవుతాయి. దీంతో పెట్టుబడిదారులు తమ డబ్బును నష్టపోకుండా కాపాడుకోవడానికి బంగారం వెండిని సురక్షితమైన మార్గాలుగా భావిస్తారు. యుద్ధం వల్ల సప్లై చైన్ దెబ్బతిని ద్రవ్యోల్బణం పెరిగి కరెన్సీ విలువ తగ్గుతుంది. అందుకే ఇలాంటి సమయాల్లో బంగారం వెండిలోకి పెట్టుబడులు పెద్ద మొత్తంలో వెళ్తుంటాయి.